వెల్కమ్ టు విహెచ్ఎం న్యూస్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నవభారత రాజ్యాంగ నిర్మాణకర్త మాత్రమే కాదని ప్రపంచ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆయనను కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుందని ఏఐసీసీ కార్యదర్శి మరియు ఏపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ మనోజ్ చౌహాన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ఇందిరా విజ్ఞాన్ భవన్ లో అంబేద్కర్ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన బాబాసాహెబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచేందుకు అంబేద్కర్ కృషి చేశారని, దేశంలో పేదరిక నిర్మూలనకు ఆయన చూపిన మార్గం చాలా గొప్పదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. డీసీసీ అధ్యక్షులు డాక్టర్ పేడాడ పరమేశ్వరరావు కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ కిల్లి కృపారాణి, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ పోటీ అభ్యర్థులు సనపల అన్నాజీరావు, పైడి నాగభూషణ్ రావు, మంత్రి నరసింహామూర్తి, కొప్పు రైతు వెంకట్రావు, మజ్జి త్రినాథబాబు, మాసుపత్రి చక్రవర్తి రెడ్డి, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి కృష్ణ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ రామారావు, జాతీయ ఉప కార్యదర్శి బొమ్మిడి గంగాధర్రావు, పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చింతాడ దిలీప్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవీ పాల్, ఎస్ ఈశ్వరి, కొత్తూరు శైలజ, రెల్ల సురేష్, డి గోవింద మల్లిబాబు, టెంబూరు మధుసూదన్ రావు, కొర్రై ప్రసాదరావు, టీజీపీ టీబీజీ గుప్తా, చుక్కా రాంబాబు, ధర్మాన లక్ష్మి, లక్కినాన నారాయణరావు, డి పాపారావు తదితరులు పాల్గొన్నారు. వచ్చేసండి కొంచెం వైడ్ అండి, కొంచెం మధ్యలో వద్ద.